పనితీరు మెరుగుపరుచుకోవాలంటూ కేబినెట్లో మంత్రులకు క్లాస్ పీకారు చంద్రబాబు. కొంతమంది మంత్రులు తమ శాఖలపై దృష్టి పెట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసిన బాబు, స్కూళ్ల రేషనలైజేషన్ సరైన సమాచారం ఇవ్వకపోవడంతో ప్రజల్లోనికి తప్పుడు సంకేతాలు వెళుతున్నాయన్నారు. అలాగే పలువురు అధికారుల పనితీరుపై కేబినెట్లో అసహనం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి అదే తీరు కొనసాగితే రీకాల్ చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ రోజు జరిగిన మంత్రివర్గ సమావేశంలో ప్రధానంగా నవనిర్మాణ దీక్షల నిర్వహణపైనే చర్చ జరిగింది. జూన్ 2 నుండి 8వ తేదీ వరకు నవనిర్మాణ దీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది ఏపీ మంత్రివర్గం. వెలగపూడి సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో నవనిర్మాణ దీక్షల నిర్వహణపై ప్రధానంగా చర్చ జరిగింది. ప్రతిరోజు ఒక్కో అంశంపై చర్చలు జరిపేందుకు మంత్రివర్గం తీర్మానించింది. విజయవాడ బెంచ్ సర్కిల్ వద్ద జరిగే నవనిర్మాణ దీక్ష కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొంటారు. 8వ తారీఖున కాకినాడలో జరిగే మహాసంకల్ప సభతో ఈ నవనిర్మాణ దీక్షలు ముగుస్తాయి. రాష్ట్ర ప్రజలు ఎక్కడ ఉన్నా ఉదయం 10 గంటలకు ఖచ్చితంగా నవనిర్మాణ దీక్ష ప్రతిజ్ఞలో పాల్గొనాలని పిలుపునిచ్చారు చంద్రబాబు. నవనిర్మాణ దీక్ష 10 గంటలు తీసుకోవాలి. ఎవ్రీవేర్ అందరూ తీసుకోవాలి. ఒక స్వాతంత్ర దినానికి ఎంత ప్రాధాన్యత ఇస్తామో అంత ప్రాధాన్యత నవనిర్మాణ దీక్షకి. రిపబ్లిక్ డే మారిగా ఒక శాంక్టిటీ, ఒక పవిత్రం. ఎక్కడన్నా బస్సుల్లో ఉంటే ఒక్క నిమిషం నిలబెట్టి వాళ్ళు కూడా తీసుకోవాలా. ఎవరైనా బస్సుల్లో ఉండి పేపర్ లేకపోతే ఒక 5 నిమిషాలు ఆలోచించి రాష్ట్రం కోసం వాళ్ళ కోసం వాళ్ళు ఆలోచించుకోవాలి. నా కోసం కాదు, వాళ్ళ కోసం, ఈ రాష్ట్రం కోసం ఒక 5 నిమిషాలు. విభజన సమయంలో అన్యాయం చేసిన కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు భరోసా సభల పేరుతో మొసల కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు చంద్రబాబు. విభజన గాయం మానకుండా పుండు మీద కారం చెల్లేలా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ యువనేత రాహుల్ పై విమర్శనాస్త్రాలు సంధించారు. ఆ రోజు నువ్వు సరిగా చేస్తే ప్రాబ్లం వచ్చేదే కదా. ఆ రోజు నువ్వు సరిగా చేయలేదంటే ప్రాబ్లం వచ్చింది. దానికి చెప్పకుండా నేను కూడా యాత్ర చేస్తా, ఏం చేస్తారు యాత్ర చేస్తే అంటే ఇంకా చెడగొట్టడానికి వచ్చేటప్పుడు కూడా రాకుండా చేస్తారు. అంతే కదా వీళ్ళు చేసేది. అంటే ఇవన్నీ కాదు. ఇష్యూ ఏంటంటే ఎక్కడికక్కడ వీళ్ళు ఏం చేశారు, ఎంత అన్యాయం చేశారు, మళ్ళా ముసలి కన్నీళ్ళు గారిస్తే ఎవరు నమ్ముతారంటున్నా. దట్ ఈస్ వేర్ ఐఎమ్ ఆస్కింగ్. అదే కాకుండా కరెక్ట్ టైంలో వస్తుంది. మనం ఇక్కడ అన్యాయం చేశారని మళ్ళా ప్రజల్లో డిస్కషన్ చేసే సమయంలో ఆయన రావడం ఇక్కడికి ఎంత రాంగ్ టైం అండి. అంటే పుండు పైన కారం వేయడం, ఏతాలు చేయడం. మన కష్టాలకే కారణం ఆ పార్టీ అన్నాక ఇక్కడికి వచ్చి ఏం చెప్తారండి? వాట్ దే కెన్ జస్టిఫై కాదా? ఇవన్నీ ఎందుకు చెప్పలేదు? ఇద్దరు కూర్చుంటే ఎందుకు మాట్లాడలేదు? అది అవమానం కాదా మనకు? ప్రభుత్వం ఇటీవల ప్రయోగాత్మకంగా ప్రారంభించిన ప్రజావాణికి ప్రజల నుండి అనూహ్య స్పందన వచ్చినట్లు చెప్పారు ముఖ్యమంత్రి. దాదాపు 25,000 ఫిర్యాదులు అందాయని, హౌసింగ్, డ్రింకింగ్ వాటర్, వైద్య సదుపాయాల వంటి కంప్లైంట్స్ పై అధికారులు వెంటనే స్పందించి ఎవరైతే లంచం తీసుకున్నారో వారి నుండి తిరిగి డబ్బుల్ని ప్రజలకు ఇప్పించినట్లు వివరించారు చంద్రబాబు. చేస్తే 1,20,800 కాల్స్ బెనిఫిషరీస్ పెన్షన్స్కి వెళ్ళాయి. అందులో 1,20,800కి 2,441 ఫిర్యాదులు వచ్చాయి కరప్షన్ మీద. 2,441 అరౌండ్ 4%. రేషన్ 2,05,000 మొత్తం మా కాల్స్ ఇప్పటికి వెళ్ళినట్టు, వాళ్ళు రెస్పాండ్ అయినట్టు వెళ్ళినట్టు చాలా వెళ్ళాయి. రెస్పాండ్ అయినట్టువి 1/4 రెస్పాండ్ అవుతున్నారు. వాళ్ళు మేము పంపించిన తర్వాత 1/4 20% రెస్పాండ్ అవుతున్నారు. కొన్ని వాలంటరీగా వస్తున్నాయి. 2,05,000కి గాను 2,536 మంది రెస్పాండ్ అయ్యారు. ఈ దగ్గర రేషన్లో 1% ఆర్ మోర్ దెన్ 1%, 1.25 కరప్షన్ అని చెప్పినాడు. బీమాలో 8,262లో 168 మంది, అంటే రఫ్గా 3% డబ్బులు ఇచ్చామని చెప్పేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు దీన్ని కాల్ సెంటర్ నుంచి యాక్టివేట్ చేశాం. 12 మందికి నిన్న ఈరోజు 12 మంది తిరిగి డబ్బులు ఇచ్చేశారు. జీవో నెంబర్ 29 ద్వారా తక్కువ మంది విద్యార్థులు ఉన్న స్కూళ్లను తీసివేయాలని ఇటీవల నిర్ణయించింది ప్రభుత్వం. దీనిపై వచ్చిన విమర్శల్ని పరిగణలోకి తీసుకున్న మంత్రివర్గం పలు మార్పులు చేసింది. 10 మంది కంటే తక్కువ ఉన్న స్కూళ్లను తీసివేయాలని నిర్ణయించింది.
అయితే దీనిపై తొందరపడకుండా ముందడుగు వేయాలని నిర్ణయించింది. అదేవిధంగా సాగునీటి సంఘాల ఎన్నికల విషయంలో కూడా మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో అధ్యయనం చేసిన తర్వాత క్లిష్టతరంగా ఉన్న ఎన్నికల ప్రక్రియని సరళతరం చేసినట్లు సీఎం చెప్పారు. చేతులు పైకెత్తి ఆమోదం తెలపడం ద్వారా ఎన్నికలు నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు ముఖ్యమంత్రి చెప్పారు.